అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్తాం. మనం నిన్నటి నుంచి ఎవరైనా సరే చనిపోయినప్పుడు కూడా వచ్చేవి ఏమిటి అన్న వాటి గురించి చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా 4 వస్తాయని చెప్పుకున్నాం. ఏమిటంటే అవి వాసనలు, సంస్కారాలు, కర్మలు, జ్ఞానం. ఇక్కడ వాసనలు అంటే వాళ్ళకు ఉండేటువంటి ఆసక్తులు అంటే ఇష్టాలు. సంస్కారాలు అంటే అలవాట్లు. కర్మలు అంటే చేసిన పనులు. జ్ఞానం అంటే ఆత్మకు సంబంధించిన విషయాలు. నిన్న మనం వాసన గురించి చెప్పుకున్నాం. ఈరోజు సంస్కారాల గురించి చెప్పుకున్నాం. సంస్కారాలు అంటే అలవాట్లు. ఇవి 3 రకాలు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. ఏంటంటే మట్టి పెళ్ళ సంస్కారాలు, రెండు కట్టె సంస్కారాలు, మూడు బండ సంస్కారాలు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మట్టి పెళ్ళని నీళ్ళల్లో వేస్తే కాసేపటికి కరిగిపోతుంది. అదే కట్టె దాన్ని నీళ్ళలో వేస్తే మెల్లిగా ఎప్పటికో మెత్తబడుతుంది. అదే ఒక బండని నీళ్ళల్లో వేస్తే ఎన్ని సంవత్సరాలు ఉంచినా కూడా అలాగే ఉంటుంది. ఈ అలవాట్లు కూడా పెద్దలు అలాగే పేర్కొన్నారు. ఈ మట్టి పెళ్ళ సంస్కారాలు అంటే ఏంటో చెప్పుకున్నారు. మనం ఎలాంటి సంస్కారాలు తెచ్చుకున్నాము అన్నది కూడా మనకు తెలియక అర్థమవుతుంది. ఇవన్నీ తెలుసుకుంటాం. అంటే మట్టి పెళ్ళ సంస్కారాలు అంటే ఎవరికైతే ఈ అలవాట్లు ఉంటాయో వాళ్ళు పెద్దలు కానీ గురువులు కానీ లేకపోతే యోగులు కానీ యోగీశ్వరుడు అంటే బుద్ధుడు, కృష్ణుడు ఇలాగా ఇలాంటి వాళ్ళు చెప్పిన విషయాలు ఏమని చెప్తారు వాళ్ళు? ఆ పెద్దలు, గురువులు, నీకున్న అలవాట్లు తప్పు, వాటి వల్ల నీవు ఎంతో నష్టపోతావు, కష్టాల పాలవుతావు అని చెప్పినప్పుడు మట్టి పెళ్ళ నీటిలో వేసినప్పుడు ఎలా కరిగిపోతుందో
అలాగే వీరు కూడా వారు చెప్పిన వాటిని అర్థం చేసి వెంటనే వారి అలవాట్లు మార్చుకుంటారు. ఆ అలవాట్లు మానేస్తారు. మానవుల్లో ఈ రకాల వాళ్ళు ఉన్నారు. నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు పత్రి గారు మేము ఆ ధ్యాన మందిరానికి వచ్చారు ధ్యానం చెప్పడానికి. ఆ ధ్యాన మందిరంలో లోపలికి రాగానే నేనేం చేశానంటే ఆ ధ్యాన మందిరం గోడల మీద ఓ పక్క స్త్రీలు అని రాశాను, ఓ పక్క పురుషులు అని రాశాను. అంటే స్త్రీలు కూర్చునే ప్రదేశం, పురుషులు కూర్చునే ప్రదేశం అన్నట్టుగా అలా రాశాను. చాలా పెద్ద అక్షరాలతో రాశాను. పత్రి గారు అది చూసి నవ్వుకున్నారు. ఏంటయ్యా ఈ రాతలో రైల్వే స్టేషన్లో ల్యాబరేటరీ మీద రాస్తాడు స్త్రీలు పురుషులు అని, ఇలా రాసేవేటి? ఈ పక్క అహం బ్రహ్మాస్మి అని రాయి, ఈ పక్క తత్వమసి అని రాయి అని చెప్పారు. ఆయన చెప్పింది నాకు బాగా అర్థమైంది. వెంటనే మార్పించేశారు. ఆ గోడ మీద తుడిపించేసి అలా పెద్ద అక్షరాలతో అహం బ్రహ్మాస్మి తత్వమసి అని రాయించి అర్థమైంది. అలాగే ఎదురుగుండా కనిపించే గాడ దయగల హృదయమే భగవన్ నిలయం అని రాయించారు మలయాళ స్వామి వారు. అక్కడ అది మంచిదే, కానీ ధ్యానం అంటే శ్వాసమే ధ్యాస అది రాయమన్నారు. వెంటనే అది మార్పించింది. అలాగే తర్వాత ఇంకోసారి వచ్చినప్పుడు పెద్ద బోర్డు పెట్టి ధ్యానం అంటే శ్వాసమే ధ్యాస అనేది రాయమన్నారు. అది రాశాను. మన సొసైటీ అమలం వేయించమన్నారు అక్కడ గుడి పైన. యాక్చువల్గా ఎవరి ఊళ్ళో అయినా సరే ఇలాంటి మార్పులు చేయమంటే ఒప్పుకోరు, అంగీకరించరు. కానీ ఆయన చెప్పిన వెంటనే నాకు బాగా అర్థమైంది. ఆయన చెప్పింది కరెక్ట్ కదా, మనకు తెలిసిన వాటిగా మనం చేశామని చెప్పి ఆ మార్పులు కూడా చేశారు. నెక్స్ట్ ఆయన వచ్చేటప్పటికి ఈ మార్పులన్నీ చేసి ఉంచారు. ఇప్పుడు అర్థమవుతుంది నాకు. మట్టిపిల్ల సంస్కారాలంటే ఆ పెద్దలు చెప్పినప్పుడు, ఆ సత్యం చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకుని వెంటనే మార్పు చేసుకుంటారు వారికి ఉన్న అలవాటు. అలాగే ఆయన విగ్రహారాధన వద్దు, సత్యారాధన చేయాలన్నారు. నేను చాలా వీరభక్తుడు,
వెంకటేశ్వర స్వామి ఇక్కడ మందిరమే కట్టించారు. మరి జనం కూడా బాగా వస్తారు. నా మెయింటెనెన్స్ అలా ఉండేది. జనాన్ని అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలో అన్నీ చేసేవాడు. దాని మీద పెద్ద గుళ్ళు ఉన్నా కూడా వెంకటేశ్వర గుళ్ళు అక్కడికే ఎక్కువ జనం వచ్చారు. అలా ఫస్ట్ ఆయన మూడు రోజులు యజ్ఞం పెట్టించారు అక్కడ. అదేంటో నాకు తెలియదు. ఆ కార్యక్రమం పెట్టించారు. సరే, ఆ కార్యక్రమం పెట్టిస్తే మరి ఎవరిని పిలవాలో తెలియదు, ఏంటో తెలియదు అని చెప్పినప్పుడు నీకు ఎందుకులే నేను అన్నీ చూసుకుంటా అని చెప్పి కొంతమంది మాస్టర్లు గుడివాడ, విజయవాడ, అలా బళ్ళారి అక్కడి నుంచి మాస్టర్ని పంపించారు. వాళ్ళు ఆ జిల్లా అంతా తిరిగి ప్రచారం చేశారు. వాళ్ళు చేసిన ప్రచారానికి నేను కనీసం ఒక 500-1000 మంది వస్తారని చెప్పి దానికి తగ్గ ఏర్పాట్లు చేశాను. కానీ ఓ 300 ఎంతమంది వచ్చారు. నేను కొంచెం నిరుత్సాహపడ్డాను. కానీ తర్వాత పత్రిక గారు అన్నారు, ముందు ముందు 1000 మంది వస్తారయ్యా అక్కడికి అని చెప్పాను. అది ఇప్పుడు ఆయన అన్నమాట సత్యమో అన్నది ఇప్పుడు అర్థమవుతుంది. ఎంతమంది వస్తున్నారు అక్కడికి, ఎన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు, ఎన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు. అంతటి గొప్పవాడు చెప్పిన మాట వృధా కాదు. సరే, మొదటి రోజు శనివారం వచ్చింది. శనివారం నాడు మాకు అలవాటు ఏంటంటే ఆ మందిరంలో పూజ చేయించుకోవడం. పత్రిక గారేమో ఆ స్టేజ్ మీద అందరి చేత ధ్యానం చేసినారు. మేమిద్దరం ఈ మందిరంలోకి వెళ్ళి పూజ చేసుకుని ఒక అరగంట గంట పడతాయి. అది పూర్తయిన తర్వాత వచ్చి మేము అక్కడే గదిలో కూర్చున్నాం. మేము మామూలుగా ఉండే గది. ఆ పక్కనే స్టేజ్ మీద ఆయన చూసి నేను గదిలోకి రావడం ఆయన గ్రహించినట్టున్నాడు. ఆయన ఆ ధ్యానంలో ఉన్న వాళ్ళని అలా వదిలేసి ఆయన గదిలోకి వచ్చాడు. గదిలోకి వచ్చాక కొంచెం సీరియస్గానే, ఎక్కడికి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారంటే పూజ కోసం వెళ్ళామండి, ప్రతి వారం చేస్తాం. పూజ ఎందుకు చేశారు? అక్కడ ధ్యానం జరుగుతుంటే మనం ఇక్కడ పూజ చేస్తాం. ఏం మాట్లాడాలో నాకు అర్థం కాక ఊరికే అన్నాను. ఆ పూజ చేసినందుకే మీలాంటి వారు పరిచయం అయింది కదండి అని. అప్పుడు అన్నాడు, నాలాంటి వాడు పరిచయం అవడం కాదు, నా పరిచయం నువ్వు పూజ చేసినందుకే నా పరిచయం ఇంత లేట్ అయింది. నేనేదో లాభంగా చెప్పుకొస్తే అది నీకు నష్టం జరిగింది అని చెప్పాడు. తర్వాత నేను కూడా అన్నీ చదువుతూ ఉంటే చేస్తుంటే స్వామి దయానంద సరస్వతి పూజ మెట్టు కాదు అగర్త అన్న మాటలు ఇప్పుడు ఈయన చెప్పింది నాకు సరిపోయింది. మెట్టు అంటే లాభము, అగర్త అంటే నష్టం. పైకెక్కినోడు లాభం పొందినట్టు, గోతిలో పడినోడు నష్టపోయాడు.
అప్పుడు ఇంకొంచెం సీరియస్గా ఆయన అలా చెప్పాడు కాబట్టి బాగా స్టడీ చేశాను. నేను ఇంకా తెచ్చుకున్నాను. పూజ ఎందుకు వద్దంటున్నాడు ఈయన. ఏమిటి దాంట్లో నష్టం? ధ్యానమే ఎందుకు చేయమంటారు? ఏమిటి ఇందులో లాభం అన్న దాని మీద కొంచెం స్టడీ చేశాను. అక్కడే కూర్చున్న మందిరంలోనే శనివారం నాడు పాటలు పెడుతుంటారు, హనుమాచార్య పాటలు. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. ఆ పాట వింటుంటే చాలా స్పష్టంగా హనుమాచార్య వాక్యం, హీనాధికములెందూ లేవు, అందరికీ శ్రీహరే అంతరాత్మ. తందనాన ఆహి తందనాన అని ఆ పాట. అక్కడ నాకు చాలా బాగా అర్థమైంది. ఈ ప్రపంచంలో హీనమైనది అధికమైనంత ఇది లేదు. అంటే హీనమైన వాడు అధికమైన వాడు, హీనమైన జీవి అధికమైన జీవి అంటూ ఏమీ లేదు. దాని ముఖ్య కారణం ఏంటంటే అందరికీ ఆ శ్రీహరే అంతరాత్మ అని ఆ పాట యొక్క అర్థం చేసుకోండి. అప్పుడు అర్థమైంది. శ్రీహరి అంటే వెంకటేశ్వర స్వామిగా భూమి మీద దిగి వచ్చేసాడు. ఆయన ఎక్కడున్నాడు? ప్రతి ఒక్కడ అంతరంలో ఉన్నాడు. ప్రతి ఒక్కరి అంతరంలో ఉన్న ఆత్మే ఆ శ్రీహరి, ఆ వెంకటేశ్వర స్వామి అని అర్థమైంది. అప్పుడు అర్థం చేసుకున్నాను, ఓ ఇన్నాళ్ళు నేను వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నాడని తిరుమల వెళ్ళేవాడిని. నిజంగా వెంకటేశ్వర స్వామి ఈ శరీరంలో హృదయంలోనే ఉన్నాడనమాట అని చెప్పారు. అప్పుడు అందుకే అన్నమాట పత్రి గారు విగ్రహారాధన వద్దు, సత్యము అంటే ఆత్మనే ఆరాధించమన్నారు. ఆత్మే సత్యము, ఆత్మే భగవంతుడు, అది మన శరీరంలోనే ఉన్నాడు. అప్పుడు ఇంకా నిర్భయంగా, అప్పటిదాకా పూజ వదలడానికి చాలా భయపడ్డా. ఏమైనా తప్పు చేస్తున్నానా అని. ఇంకేతంటే చిన్నప్పటి నుంచి, అంటే 50 సంవత్సరాల పైనుంచి అదే అలవాటు. ఏదైనా ఒకటి అలవాటు అవుతే అది మానాలి అంటే చాలా కష్టమండి. అలవాటుని మార్చుకోవడం చాలా చాలా కష్టం. కానీ ఆ అలవాటు ఇవాళ నుంచి రాలా, జన్మల నుంచి వచ్చింది. జన్మల నుంచి వచ్చినటువంటి ఈ సంస్కారం ఒక్కసారి అలా పోతుంది. కానీ అంతటి బ్రహ్మర్షి అయినటువంటి పత్రి గారు ఆయన చెప్పడం వల్ల ఆ నా సంస్కారాన్ని నేను మార్చుకున్నాను. అప్పటి నుంచి నాకే అర్థమైంది. తిరుమల వెళ్తే అక్కడ ఉండేది విగ్రహము, ఈ శరీరంలోనికి వెళ్తే ఉండేది సత్యమైన వెంకటేశ్వర స్వామి అన్నది అర్థం. తిరుమల మహా వెళ్తే
ఎప్పుడూ సంవత్సరానికి ఒకసారో రెండుసార్లు వెళ్ళేవాడు. ఆ వెళ్ళినా కూడా మనం అక్కడ దర్శనానికి వెళ్తే ఒక నిమిషం కూడా ఉండించేవారు కాదు అక్కడ. కానీ ఈ ధ్యానం చేసినప్పుడు గంటలు గంటలు సాక్షాత్తు ఆ సత్యమైన ఆత్మతో, అంటే వెంకటేశ్వర స్వామితోటి గంటలు గంటలు కూర్చున్నాం. తిరుమల వెళ్ళి ఆ రష్లో ఆ గెంటుకుంటూ ఆ ఆనందం ఉండేది కాదు. ఆ కాసేపు ఆయన చూసే కాసేపు, ఆ విగ్రహాన్ని చూసే కాసేపు కూడా ఆ తృప్తి ఉండేది కాదు, గెంటేసేవాడు. కానీ ఎప్పుడైతే ఆ ధ్యానంలో ఆ స్థితిలో కూర్చున్నామో, ధ్యాన స్థితిలో అంతులేని ఆనందం కలిగేది, శక్తి పెరిగేది, ఎన్నో మార్పులు వచ్చేది. అంచేత బాగా అర్థం చేసుకున్నాం పత్రిగారు చెప్పింది. అంచేత వెంటనే నేను మర్చుకోగలిగాను. ఇప్పుడు అర్థమవుతుందా నాలో ఉన్నది మట్టి పిల్ల సంస్కారం. వచ్చింది అలవాటు. కానీ ఒక బ్రహ్మర్షి, ఒక గొప్ప గురువు చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకొని నా అలవాటు మార్చుకున్నాను. అంతకుముందు భయపడేవాడిని, ఇంకా భయం లేదు. తర్వాత ఒక ఏడాదికో రెండేళ్లకో తిరుపతి వెళ్ళాను. పత్రిగారు ఏదో మీటింగ్ వేస్తే తిరుపతి వెళ్ళాను. నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా తిరుమల వెళ్ళి దర్శనం చేసుకోకుండా వచ్చేవాడు కాదు. అలా ఆ మీటింగ్ వెళ్ళినప్పుడు పత్రిగారిని కలిశాను. ఏదో కొంత ఆ డిస్కషన్స్ అయ్యాయి. తర్వాత సాయంత్రం ఇంటికి మామూలుగా వచ్చాను. అప్పుడే అన్నాను నేను పత్రిగారితో, ఏమన్నా నేను ఎప్పుడు తిరుపతి వచ్చినా తిరుమల వెళ్ళకుండా నేను తిరిగి ఇంటికి వెళ్ళలేదన్నా. ఈసారి అలా వెళ్తున్నానండి అని. అప్పుడు ఆయన అన్నారు, నీ బుద్ధి బాగా పనిచేసిందయ్యా. బుద్ధి అంటే ఆలోచించగల శక్తి, విషయాన్ని గ్రహించగల శక్తి, సరైన నిర్ణయం తీసుకోగల శక్తి, అది బుద్ధి. అంతకుముందు ఆ మూఢత్వంలోనో మూర్ఖత్వంలో ఉన్నాం. కానీ మరి ఈ ధ్యానం చేయడం వల్ల ఆ బుద్ధి కొంచెం వికసించి సరైన నిర్ణయం మనం తీసుకుంటాం. అదే ఆయన 180 వచ్చింది. అంతకుముందు ఏదో భయం, ఏదో తప్పు చేస్తున్నట్టు ఉండేది. అలా తిరుపతి వెళ్ళి తిరుమల వెళ్ళకుండా దర్శనం చేసుకోకుండా వస్తుంది. కానీ రోజు మనం ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇంక వెళ్ళేదే అని అర్థం చేసుకుని మరి భయం అన్నదే లేదు. ఆ అలవాటు మారిపోయింది. ఇది మట్టిపల్లె సంస్కారం. అలాగే
ఇప్పుడు మీరు చూడండి, మన రవినే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. బయట వాళ్ళని ఎవరన్నా ఉన్నా చెప్పలేదు, మనకు మనమే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. చిన్నప్పటి నుంచి మాంసం తినడం బాగా అలవాటు. వాటి ఆ గొర్రెల నెట్లను కోసి వాటి రక్తం తాగడం, వాటి మాంసం తినడం, అట్లా ఎండబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినడం బాగా అలవాటు అయిపోయినాయి. అదే జీవితం, అలాగే అనుకుంటా, తినమంటే అలాగే తినాలేమో, అలా తింటేనే పని చేస్తాం అనుకునేవాడు. పెద్దలు అంటారు అదే బలవంతుడు. ఎన్ని గొర్రెలు తిన్నాడో, ఎన్ని కోళ్ళు తిన్నాడో, కండలు ఎక్కడొచ్చినాయి, అలాగే ఉన్నాడు పొల్లలాగా. ఊరికే అంటారు అంతే, కండలు వచ్చేస్తాయి, ఇవి వస్తాయి, ఏమొస్తాయి గడుగుద్దు. కానీ ఎప్పుడైతే పత్రి గారి పరిచయం, నా పరిచయం అయిందో, మాంసం తినకూడదు, అది మనలో రజోగుణం పెంచి చెయ్యకూడని పనులు చేస్తుంది, అంతేకాదు అది కూడా ఒక జీవే, దాన్ని చంపడం సృష్టి విరుద్ధం, దాని పాపం మనం అనుభవించాల్సి వస్తుంది. ఇవన్నీ చెప్పినప్పుడు ఆయనకి నిదర్శనాలు కనపడింది. పెద్దలు చెప్పిన మాటలు ఆయన ఆలోచించాడు, అర్థం చేసుకున్నాడు. ఓహో, నాకు ఇన్ని రోగాలు ఉన్నాయి, దానివల్లనా నేను ఎందుకు ఈ రోగాలు వచ్చినాయి ఏంటో అనుకున్నాను అని చెప్పి అర్థం చేసుకుని వెంటనే మార్పు చేసుకున్నాడు. అదే కాదు, ఎన్నో విషయాల్లో రవిలో మార్పు నేను చూశాను. ఆయన భార్య విషయంలో ప్రవర్తించే తీరు, ఆఫీసులో తన ఉద్యోగం చేసే కాడ ఇతర స్టాఫ్తో, హయ్యర్ అఫీషియల్తో ప్రవర్తించే తీరు, ఇంకా ఎన్నో విషయాలు అర్థం చేసుకున్నాడు. వెంటనే మార్చుకున్నాడు ఆయనకున్న అలవాటు. అంటే దీన్ని ఏమంటారంటే మట్టి పెళ్ళ సంస్కారం అంటారు. ఈ సంస్కారం ఉన్నవాళ్ళు చాలా గొప్పగా ఎదుగుతారు. పెద్దలు చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకుని ఆ రకమైన మార్పు వారిలో తెచ్చుకోగలిగితే ఆ మట్టి పెళ్ళ నీళ్ళల్లో కరిగిపోయినట్టు వారిలో కూడా వాళ్ళు చెప్పిన విషయాలు ఆచరిస్తారు. వాటిని మట్టి పెళ్ళ సంస్కారాలు అంటారు. అలా ఊరికే మా ఇద్దరు ఎగ్జాంపుల్ చెప్పాను నేను. మీలో కూడా చాలామంది, ఇంచుమించు చాలామంది అయితే అందరూ కూడా ఈ విషయాలు చెప్పగానే మీరందరూ పూర్తిగా మారిపోయారు. ఈ విగ్రహారాధన విషయంలో అయితే, మాంసాహారం విషయంలో అందరూ మాంసాహారం మానేశారు. విగ్రహారాధన కాకుండా ఆత్మారాధన చేస్తున్నారు. అసత్యాన్ని కాకుండా సత్యాన్నే మీరు ఆశ్రయించారు. కారణం ఏంటి అంటే మీ అందరిలో కూడా ఈ మట్టి పెళ్ళ సంస్కారాలు ఉన్నాయి కాబట్టి, ఉన్నాయి, అలవాట్లు అయినాయి మీకు. నేను కూడా చెప్తూ ఉంటాను, విగ్రహారాధన మానలేకపోవడానికి 6 కారణాలు 8 కారణాలు చెప్తాను.
అందులో ఒక కారణం ఏంటంటే అలవాటు. చిన్ననాటి నుంచి ఆయన అలవాటు గమ్ముని మారదండి. అది ఎంత చెప్పినా మనం రీజన్ చెప్తే కరెక్టే అంటారు, కానీ వాళ్ళు మారుతారు, ఒప్పుకుంటారు. మొన్ననే అంకాపూర్ ఒక ఆవిడ అడిగింది విగ్రహారాధన ఎందుకు మానాలి. చెప్పాను నేను, ఎందుకు మానాలి ఇవన్నీ వద్దు, నన్ను చేయమంటారా లేదా అవన్నీ నన్ను అడగద్దు. దేవుడు ఎవరో తెలుసుకో, ఆయన ఎక్కడ ఉంటాడో తెలుసుకో, ఆయన ఎలా ఆశ్రయించాలో తెలుసుకో, తర్వాత నువ్వేం చేయాలంటే చేయాలి అంటే చెప్తుంది అక్కడ. దేవుడు అంటే ఆత్మ, అందరిలో ఉంటాడు, మనలో ఉంటాడు. మరి అలాంటప్పుడు దేవుడు ఆత్మ అయినప్పుడు నువ్వు ఆత్మనేగా ఆరాధించవలసిందంటే మరి గుళ్ళన్నీ ఎందుకండి, అందరూ ఎందుకు చేస్తారండి, ఇలా మాట్లాడినాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆవిడకి అన్నీ అర్థమైనా కూడా, తెలుసున్నా కూడా, అర్థం కూడా కాదు, తెలుసున్నా కూడా ఆ అలవాటు అయిపోయి దాన్ని వదలలేకపోతున్నాడు. ఆవిడ పక్కనే మన శివ అని చెప్పి ఇంకొక ఆవిడ, ఇద్దరు ఒక చోటే. ఆవిడన్నీ వెంటనే అర్థం చేసుకుంది. ఈ శివ అన్న ఆవిడది మట్టిబెళ్ళ సంస్కారం, ఆవిడది మారుతుంది నాకు తెలుసు, కట్టె సంస్కారం ఆవిడ. ఇంకా కొంచెం వినాలి, క్లాసులు చాలా రావాలి. మట్టిబెళ్ళ సంస్కారం ఉన్నవాళ్ళు మనం చెప్పే ఈ సత్యాలు వెంటనే వారిలో మార్పు తెచ్చుకుంటారు. కొంచెం కట్టె సంస్కారం ఉన్నవాళ్ళు భీమవరం లాంటి క్లాసులు, ఇవో మార్నింగ్ ఈ జూమ్లో క్లాసులు కొన్ని నెలలు వినాలి. వినగా 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 మెల్లిగా వాళ్ళకి ఎక్కుతుంది, అప్పుడు వాళ్ళు అంచేత బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మన జూమ్లోకి వస్తున్నారో, భీమవరం 3వ క్లాస్కి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా మట్టి పెళ్ళ సంస్కారం. ఎంచేతంటే అంత ధ్యానం చేయడంతో బుద్ధి బాగా వికసించి వాళ్ళు చెప్పినవి అర్థం చేసుకుంటూ సత్యంగా పయనిస్తున్నాడు. సత్యం ఏంటో అర్థం చేసుకున్నాడు. అర్థమవుతే ఆటోమేటిక్గా ఆచరణలోకి వస్తుంది. అంచేత ఈ సంస్కారాలు అంత తొందరగా పోవండి. సంస్కారాలు మంచి అవుతే ఏ ఇబ్బంది లేదు. అవి మనకి నష్టం కలిగించేట్టుగా ఉంటే, మన ఎదుగుదలకు ఆటంకంగా ఉంటే, మన దుఃఖ నివారణకి ఇబ్బందిగా ఉంటే మరి ఆ అలవాట్లు మార్చుకోవాల్సిందే. అది అర్థం చేసుకోవాలంటే కాస్త బుద్ధి ఎక్సింప చేసుకోవాలి. దానికి తీవ్ర ధ్యానం సాధన. ఏదైనా మన ధ్యానం దగ్గరికి వస్తుంది. అంచేత మనం రేపు ఈ కట్టె సంస్కారాలు, బండ సంస్కారాలు వీటి గురించి చెప్పుకోవాలి. ఆ సమస్య కాదు, గత జన్మల్లోంచి వచ్చిన వాటిని
ఆ మూఢత్వంలో మూర్ఖత్వంలో వాటిని మార్చుకోవడం అంటే అంత తేలికని కాదు, అంత వదలవై. మంచి అలవాట్లు చేసుకో. అలవాట్లు ఉంటే అందరికీ ఉంటాయి అన్ని రకాలు. నష్టం కలిగించే అలవాట్లు చేత రేపు కూడా మిగతా వాటి గురించి తెలుసుకోవాలి. ఈ అవకాశం వచ్చింది అందరికీ. ధన్యవాదాలు.